What the Spirit of God in us, then only you become a prophet of God. You prophesy to the nations and kings and the language of the people. You are going to see this. We are living in the last days. We are living in the last days, my brother, my sisters. This is the end time gospel, what we are preaching today. 40 సంవత్సరాలు మోషే అక్కడ ఉన్నాడు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. అపోస్తుల కార్య గ్రంథంలో స్టెఫనుకు దేవుడు ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడండి. మోషేని గురించిన ఒక రెవల్యూషన్. 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మనమేమనుకుంటాం, మా బిడ్డకు చదువు వద్దులే, 10వ క్లాస్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి వయసు అయిపోయింది, పెళ్లి చేశారు. పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేస్తారు కదా. ఈ మధ్య మా వైఫ్ స్టూడెంట్స్ ఒక అమ్మాయి వద్దంటే ఫోర్స్ చేసి పెళ్లి చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇంకా +2 కూడా అవ్వాల. ఏమవుతుందో తెలియదు ఆ అమ్మాయి జీవితం కదా. ఫోర్స్. మనం కాదండి. బర్డన్ తీరిపోద్ది అంటే ఏం బర్డన్ తీరిపోద్ది? బర్డన్ ఎక్కుద్ది. సకల విద్యలను అభ్యసించాలి మన బిడ్డలు. మన బిడ్డల యొక్క ఉన్నత స్థాయిని మనం చూడాలి. ఈ సమాజం అమ్రాము యాకోబులు తన బిడ్డ యొక్క సకల విద్యలు చూసి వారు ఆశ్చర్యపోయినారు. ఫారో యొక్క ఆ యొక్క అంతఃపురంలో పెరుగుతున్న ఈ మోషేని చూసి he was just like a pharaoh next to the pharaoh seat. రాజగృహంలో ఉంటే ఎలా ఉంటుందంటే రాజులాగానే ఉండాలి, అంతే. స్తోత్రం. ఆమేన్. ఎట్లా రాజగృహంలో నువ్వు పెరుగుతావో నీ కట్టు పొట్టు మాట తీరు మంచి అంతా మారిపోవాలి. దేవునికి స్తోత్రం. నేను కూడా వారి దగ్గర ఉంటే ఒక ఆమె నన్ను అనేది జూనియర్ పాల్ దినకరన్ అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ద్వారా, వాళ్ళ దగ్గర ఉండడం ద్వారా, వారి మీద ఉన్నటువంటి అభిషేకము మన మీద కుమ్మరించడం ద్వారా యు ఆర్ గోయింగ్ టు సీ దర్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లైఫ్. సకల విద్యలు నేర్చుకోవాలి. యు మస్ట్ లర్న్ ఎవ్రీథింగ్. మోషే ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలు నేర్చుకున్న 40 సంవత్సరాలు అప్పుడు వయసు మోషే సకల విద్యలు నేర్చుకుని అతనికి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయ్యుండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టింది. అదే 40 years. 40 సంవత్సరాల వయసు వచ్చినంత వరకు ఎక్కడనంటే ఈ వాస్ ఇన్ ద ప్యాలెస్. 40 సంవత్సరాల తర్వాత మనిషి కంటే ఒక మార్పు వస్తుందంట. దేర్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ మెంటల్, ఇన్ అవర్ సైకాలజీ, ఇన్ అవర్ ఇంటలెక్చువల్ థింగ్స్ షుడ్ బి చేంజ్డ్. ఎస్, సమ్ ఆర్టికల్ సేస్ సంథింగ్ లైక్ దట్. 40 సంవత్సరాల తర్వాత ఏదో ఒక అద్భుత కార్యక్రమం జరుగుతుంది. ఏం చేస్తున్నారంటే ఈ 40 సంవత్సరాల్లో ద 40s కుడ్ బి యువర్ బెస్ట్ ఇయర్స్ అని రాస్తాడు. నీకు 40 సంవత్సరాలు వచ్చిందని దిగులు పడుతున్నావేమో, దిగులు పడద్దు. ఇప్పుడే నీ మెచ్యూరిటీ వచ్చేస్తుంది మైండ్లో. ద 40 టు హ్యావ్ ఎ హ్యాపీయర్, హెల్తీయర్ అండ్ ఆల్సో ద హెల్తీ ఫ్యామిలీ లైఫ్ కూడా అప్పటికి సెటిల్ అయిపోవాలి జీవితం. అంతవరకు కూడా నువ్వు సెటిల్ కాలేదంటే నీ అంత దౌర్భాగ్యుడి ప్రపంచమే లేదని అర్థం. ఈ వాస్ వాండరింగ్ హియర్ అండ్ దేర్. కొంతమందికి 60 సంవత్సరాలు వచ్చినా బుద్ధి పుట్టదు వాళ్ళకి. 70 సంవత్సరాలు వచ్చినా వారి జీవితం ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది. వారి జీవితంలో దేర్ ఇస్ నో ప్రాస్పరిటీ. ఎందుకంటే దేవుని భయం లేకుండా. 60 వయసు వచ్చినా ఇంకొకరి మీద డిపెండెన్స్ ఉంటుంది. దేవుడి మీద నువ్వు అనుకో. టర్నింగ్ 40 క్యాన్ ఫీల్ లైక్ ఎ బిగ్ డీల్. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్. సమ్ ఆర్టికల్ సేస్ లైక్ దిస్. And that it became, because it is, in fact, it might be beginning of your best decade. ఒక డీకేడ్ ప్రారంభం అవుతుంది 40 సంవత్సరాల తర్వాత. చెప్పంటారా అనే ఒక విషయాన్ని. చిన్నప్పటి నుంచి 40 వయసు వరకు నేను కూడా అస్థిరమైన జీవితాన్ని జీవించాను. 40 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాను. 29 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాను.
29 సంవత్సరాల వయసు 29 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని ఏమీ తెలియదు అంటే బాధ్యత లేనటువంటి వాడిని. భార్య అంటే తెలుసు, ఇంకా అన్నీ దేవునికి స్తోత్రం, అయితే బాధ్యత లేదు. ఎప్పుడైతే 40 సంవత్సరాలు నా హృదయంలో దేవుడు నాకు 40 సంవత్సరాల వయసు ఇచ్చాడో అప్పుడు నా మనోనేత్రాలు ఆ ఐస్ అట్లా ఓపెన్ అయింది. అప్పుడు తెలుసుకున్నాను నేను మంచి చెడ్డ ఏంద్రా, రే మనం తప్పు చేశామే, తప్పు చేసి నీ సుందరరాజును ఒకసారి జ్ఞాపకం చేసుకొని చెప్పి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి చేసిన పాపాలుగా ఆయన సన్నిధానం వెళ్ళి సాగిలపడి దివారాత్రంలో ఏడవడమే పని. 40 సంవత్సరాలు దేవుడు నా జీవితాన్ని టర్న్ చేశాడు. మై లైఫ్ జస్ట్ టర్న్ జస్ట్ లైక్ దట్, మారిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది. 40 సంవత్సరాలు అన్నీ మొత్తాన్ని దేవుడు తలకిందులు చేసి మార్చేశాడు. దేవునికి స్తోత్రం. వెన్ యూ రీచ్ యువర్ 40s యువర్ కెరీర్ ఈస్ ఇన్ బెటర్ షేప్. మన భవిష్యత్తుని ఒక బెటర్ షేప్ చేసుకో. మోషే కూడా ఆ 40 సంవత్సరాల వయసులో తన యొక్క కెరీర్ని బెటర్ షేప్ తెచ్చుకున్నాడు. ఎక్కడ? సకల విద్యలను అభ్యసించాడు. ఫరో ఇంట్లో నేను ఉన్నాను, శత్రువు ఇంట్లోనే దేవుడు ఒక మనిషిని పెంచుతూ ఉన్నాడు వాడిని కొట్టడానికి. దేవుడు అనంత జ్ఞాని. Then it was a decade before you know what you want from life, and you just might find yourself hitting peak confidence. అప్పుడే మనకి ఒక గొప్ప నమ్మకం ఏర్పడిపోద్ది మన పైన. అది ఒక ఆర్టికల్ చెప్తుంది, యువర్ బెస్ట్ డీకేడ్ అండ్ ఆల్సో హిట్టింగ్ పీక్ కాన్ఫిడెన్స్. ఇప్పుడే ఈ సమయంలోనే మోషే 40 సంవత్సరాలు అయిన తర్వాత ఫస్ట్ 40 years ఇన్ కింగ్స్ ప్యాలెస్, second 40 years in family life, and third 40 years he led the people of Israel. That means from 81 to 120 years he was in the ministry. 40 సంవత్సరాల్లో అప్పుడు బుద్ధి వచ్చి తన సహోదరులు ఎక్కడున్నారో అప్పుడు గమనించాడండి. అంటే తన హృదయంలో అలాగ వెళుతూ ఉంది. దేవునికి స్తోత్రం. చైల్డ్హుడ్ అంతా ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ద బైబిల్ సేస్ దట్ వెన్ మోసెస్ వాజ్ 80, 80 సంవత్సరాలు మోసే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక మర్డర్ చేస్తున్నాడు. మనకందరికీ తెలుసు. అయిన తర్వాత ఒక వ్యక్తిని చంపుతున్నాడు, ఐగుప్తుని పాతి పెడుతున్నాడు. వెంటనే ఏం చేస్తాడంటే బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడో హీ వెంట్ టు ద విల్డర్నెస్, హీ వెంట్ టు ద ఇత్రో ఫ్యామిలీ లైఫ్. 80 సంవత్సరాల వరకు ఈ వాజ్ అ పీస్ఫుల్ లైఫ్ విత్ ద ఫ్యామిలీ. మోషే అక్కడ, ఆమె సిప్పోరా, ఆయనకి మళ్ళీ 2 బిడ్డలు. అదైన తర్వాత లివింగ్ పీస్ఫుల్ లైఫ్ వాజ్ అ షెపర్డ్ ఇన్ ద డెసర్ట్. 80 సంవత్సరాలు ద సెకండ్ ఆఫ్ లైఫ్, మోసెస్ లైఫ్. దోస్ 40 yearsలో జరిగిన కార్యక్రమం. ఎవ్రీ 40 years 1 decade అయిన తర్వాత మోషే జీవితాన్ని దేవుడు ఏ విధంగా మారుస్తున్నాడో చూసినప్పుడైతే దెన్ దట్ అట్ ద ఏజ్ ఆఫ్ 8 years మోసెస్ గాడ్ ఇంటర్వెండ్ ఇన్ హిస్ లైఫ్. ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుని దర్శనం ఇచ్చాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు 40 రోజులు ఉపవాసం ఉంటున్న నీ యొక్క జీవితంలో యూ మస్ట్ బి ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుణ్ణి మనం దర్శించాలి. కోరుకో దేవుడు, ప్రభువా ఈ 40 రోజుల లోపల నేను నిన్ను చూడాలి. ఆమె ఆయన దర్శనం ఇస్తాడు. 40 సంవత్సరాలు మోషే తన జీవితం అయిన తర్వాత మరో 40 సంవత్సరాల్లో నేరుగా పైకి వెళ్తున్నాడు, కొండపైకి వెళ్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మనం చూసినట్లయితే మోషే దేవుని పర్వతమైనటువంటి హోరేబు దగ్గరికి వెళ్తున్నాడండి. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూడాలని వెళ్ళాడు. స్తోత్రం. అప్పుడు మోషే ఆ యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే
ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకొని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం తెలుసా? ఎన్కౌంటర్ విత్ గాడ్. నేను దేవుని నేను ప్రత్యక్షంగా దర్శించేటువంటి సమయం ఇది. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మోషే, నేను నీ తండ్రి దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని మోషే చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని చూడవెరచినాడు. సిగ్గుపడుతున్నాడు దేవుని చూడలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన. హీ వాజ్ ఎ మర్డరర్. మోసెస్ వాజ్ ఎ మర్డరర్. మోషే చేసిన తప్పు అతని ముఖంలో కనిపించింది కాబట్టి మోషే ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. దేవుడికి తెలియదా? మనం చేసిన తప్పిదాలన్నీ కూడా దేవుడికి తెలుసు. ఆయనకి మరుగైందంటే ఏది లేదు. హల్లెలూయా. దేవునికి మరుగైందంటే ఏది లేదు. మోషే కొండ మీదకి వెళ్ళి దేవుని చూస్తున్నప్పుడు ముసుగు కప్పుకున్నాడు. ఫస్ట్ టైం ముసుగు కప్పుకొని దేవునితో మాట్లాడలేకపోయాడు. 80వ సంవత్సర వయసులో మోషే, మరో డికేడ్లో మోషే దేవుని యొక్క దర్శనాన్ని చూసి, అయ్యా నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను నీ తండ్రి అయిన దేవుడని చూసినప్పుడు మోషే ముఖాన్ని కప్పుకున్నట్లుగా దేవుని దర్శనం వచ్చినప్పుడు మన పాపములో ఆయన ముఖములో కనిపిస్తూ ఉన్నప్పుడు క్షమాపణ దేవుని. ఈ 40 రోజులు ఉపవాసమున్న ఈ దినముల్లో ఒకవేళ నీ పాపములు నీకు ముందుగా ఉన్నట్లయితే దేవుని కనిపిస్తామని అనుకొని దేవుని అంత క్షమాపణ, ప్రభువా నన్ను క్షమించు, ఫాదర్ ఫర్గివ్. దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద క్షమాపణ కలదు, ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఈ 40 రోజులు ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడైన యెహోవా. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఒక్క నిమిషం కోపడుతుంది. ఎందుకంటే తను ప్రేమించినటువంటి బిడ్డల్ని శిక్షించాలి. తను ప్రేమించిన బిడ్డల్ని ప్రేమించే వారిని శిక్షించే దేవుడు కాబట్టి వారిని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆమేన్. 80వ సంవత్సరంలో దేవుడు మోషేకి దర్శనం ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, మరో డికేడ్లో మోషే యొక్క జీవితాన్ని రూపాంతరపరచిన దేవుడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, మోషే పని ఇస్తున్నాడండి దేవుడు. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరని మోషే చిత్తగించాడు. ప్రభువా, నేను ఇశ్రాయేలుల వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలని దేవుని అడిగినందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని దేవుడు చూపిస్తాడు. I am that I am. Say Moses to my children, say I am that I am. I am living God. తరతరములకు నా నామం ఇదే. I am God Almighty. నేను సర్వశక్తి కలిగిన దేవుడని వెళ్ళి నా ప్రజలతో పోయి చెప్పమండి. God is giving the ministry to Moses. 40 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు కూడా పరిచయం ఇచ్చాడు. ఆశ్చర్యంగా నాకు ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది. ప్రభువా, నేనా నీ పరిచయం చేయడానికి అర్హత లేనటువంటి నన్ను, మా తండ్రి ఎందుకు పనికిరానటువంటి నన్ను ఈరోజు నీ సేవ కొరకై వాడుకుంటున్నావా? వాట్ ఏ గ్రేట్ గాడ్ యు ఆర్. What a merciful God you are. I tasted the mercies of God. I tasted the grace of God. Still I am alive because I am not consumed because by His grace. 80 సంవత్సరంలో దేవుడు మోషేకి దర్శనమిచ్చి, ఇది అనువాడనైన మోషే మరియు ఆయన ఉండనను వాడును మీ యొద్దకు నన్ను పంపిన నీవు ఇశ్రాయేలుతో చెప్పాలి. మరియు దేవుడు మోషేతో ఇట్లను, మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని చెప్పి నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం అని చెప్పమని చెప్తాను. ఎస్, ఈ యాక్సెప్టెడ్ గాడ్స్ కాల్. ఎందుకంటే తల్లి గర్భంలోనే రూపించబడినటువంటి వ్యక్తి మోషే.
జనాలకి ప్రవక్తగా అభిషేకించబడిన ఈ మోషే ఇశ్రాయేలీలు నడిపించడానికి మోషే మరలా ఏం చేశాడంటే ఈ యాక్సెప్టెడ్ ద మినిస్ట్రీ. డూ యూ యాక్సెప్ట్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ టుడే? కమ్ టు క్రైస్ట్. ఆయన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ లేదండి. దేవుని యొక్క రాజ్యంలో, భారత రాజ్యాంగంలో అన్ఎంప్లాయీస్ ఉన్నా దేవుని రాజ్యంలో దేర్ ఇస్ నో అన్ఎంప్లాయ్మెంట్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ జాబ్. నువ్వు పని చేసేదానికి ఇష్టపడాలి. దేవుని యొక్క తోటలోనికి వెళ్ళి నువ్వు పని చేయడానికి ఇష్టపడితే చాలు. ఆయన ఏం చేస్తాడంటే నీకు సమస్త సకల విద్య నేర్పించడమే కాకుండా డబ్బుతో పాటు నీకు సమస్త నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు కానీ జీసస్ కాల్స్ మినిస్ట్రీ నేర్పించింది. ఈరోజు ఆ ట్రాన్స్లేషన్ ద్వారా, తర్జుమా ద్వారా అనేక పెద్ద పెద్ద దైవదాసులకి తర్జుమా చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. అనేకులకి మీడియా తెలియనటువంటి వారికి దేవుడు అతను ఇచ్చిన జ్ఞానమును బట్టి వారిలో ఉన్న తలాంతులను చూసి వారిని కూడా దేవుని యొక్క సమాజంలోనికి తీసుకురావాలి, ఈ సమాజంలో వారిని ఉన్నతంగా హెచ్చించబడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కొక్కరికి సాయం చేస్తాను. ఇట్స్ గాడ్స్ గివెన్ మ్యాండేట్ కమాండ్మెంట్స్ టు మీ. ఆ విధంగా దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. మోషే యాక్సెప్ట్ చేసిన తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని ఫరో యొద్దకు వెళ్ళి బయటికి తీసుకొస్తున్నాడు. 40 సంవత్సరాలు విల్డర్నెస్, 40 years ఇన్ ద విల్డర్నెస్. 40 years ఇశ్రాయేల్ ఏం తిన్నారంటే వారు మన్నానే తినిరి. స్తోత్రం. 40 సంవత్సరాలు మోషే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే దేవుడు మన్నానే ఇచ్చాడండి. నేను కూడా దేవుణ్ణి వెంబడించడం ద్వారా ఈరోజు ప్రతిరోజు నాకు మన్నా. ఆమె మీకుందా మన్నా? ప్రతిరోజు మన్నా మీకుందా మన్నా? ఒక పూట కూటి కొరకు చాలామంది కష్టపడేవాళ్ళు ఈ రోజులు ఎంతమంది లేరు. ఒక కూటి కొరకు కష్టపడేవాళ్ళు ఈరోజు ఎంతోమంది. కానీ నా ప్రియమైన సోదరుడు, సోదరి, దేవుని యొద్దకు రా. దేవుడు నీకు సకల విద్యలు నేర్పించడమే మాత్రం కాకుండా నీకు మన్నా కురిపిస్తాడు. ఈ 40 సంవత్సరాలు, ఈ 40 రోజులు దేవుని యొక్క వర్తమానాన్ని వింటున్న నీవు ఎవరైనా సరే, గాడ్ ఈస్ గివింగ్ యూ మన్నా ఎవ్రీ డే టు యూ. హల్లెలూయా చెప్పండి. వారు మన్నానే తినిరని రాసి. స్తోత్రం. ఇశ్రాయేల్ యొక్క డైట్ ఏంటంటే మన్నా. నిర్గమకాండం 16వ అధ్యాయం తీసుకుందామండి. నిర్గమకాండం 16వ అధ్యాయం 35వ వచనంలో ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నానే తింటా ఉన్నారు. 40 సంవత్సరాలు ఏంటంటే మన్నా. మా సతీమణి కూడా 40 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆమె తలరాత మారిపోయింది. ఈరోజు ఆమె అన్ని సమస్తమైన మన్నా. అందుకనే 40 సంవత్సరాలు యూ మస్ట్ టేక్ ఎ గ్రేట్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. 40 సంవత్సరాలు వచ్చినా కూడా కొంతమంది బుద్ధి రాకపోతే అది మనకు తెలియదు, వాడు సాతాను సంబంధి. కనీసం అప్పుడైనా దేవుని దగ్గరికి వస్తే యువర్ డికేడ్, యువర్ లైఫ్ విల్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. 40 సంవత్సరాలు వారు ఆ యొక్క అరణ్యములోనే వారికి మన్నా కూర్చుంది. అరణ్యంలో ఎక్కడైనా బో దొరకదయ్యా అంతనే గారు. దేవుణ్ణి వెంబడిస్తే బో కాదు కదా, రెడ్ కార్పెట్ వెల్కమ్ మనకి ఎక్కడికి. ఆమె నేను ఆంధ్ర రాష్ట్రానికి సేవకి వెళ్ళినప్పుడు ఈరోజు రాత్రి నాకు 10:30కి ఫ్లైట్ టైం. రేపు ఉదయాన్ని ఈ టైంలో నిర్మల్ అనే ప్రాంతంలో ప్రసంగించాను. రెడ్ కార్పెట్ వెల్కమ్. ఎక్కడికి భోజనానికి కొరత లేదు. యేసయ్య శిష్యులు యేసయ్యని వెంబడిస్తూ ఉంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి మరలా రిటర్న్ వచ్చి సాయంత్రం మినిస్ట్రీ ముగించిన తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నీ నామమున దయ్యములు పరుగెత్తున్నాయి, నీ నామమున అన్ని మిరాకిల్ చెప్తా ఉంటే నీ నామం అయ్యా మీకేమైనా కొదువు అయిందా అంటే వారు ఏమన్నారంటే, అయ్యా ఏ కొదువు లేదు, నిన్ను వెంబడిస్తే అన్నీ ఉన్నాయి అంతనే కదా. అదే సీక్రెట్.